హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియోలో అయితే బీట్రూట్తో కేవలం 10-15 నిమిషాల్లో చేసుకునే స్వీట్ అయితే చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. బీట్రూట్ లాంటివి తినని వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. హల్వా అనుకొని చాలా ఇష్టంగా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ అయితే సూపర్గా ఉంది. సాఫ్ట్ జెల్లీ లాగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఉంటుంది. పిల్లోళ్ళు అయితే జెల్లీ అనుకొని చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంక అస్సలు లేట్ చేయకుండా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ముందుగా ఈ స్వీట్ చేసుకోవడం కోసం మీడియం సైజులో ఉండే బీట్రూట్ని 2 తీసుకొని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒకవేళ బీట్రూట్ పెద్దదైతే కనుక ఒకటైనా సరిపోతుందండి. ఇప్పుడు ఆ బీట్రూట్ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి 1 గ్లాస్ మైన నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని అయితే ఇప్పుడు వడగట్టుకోవడం కోసం ఒక గిన్నె పైన ఇలా జల్లెడ పెట్టుకొని అందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న బీట్రూట్ రసం అయితే వేసుకోవాలి. రసం వేసుకున్న తర్వాత స్పూన్తో కలుపుకుంటూ ఉన్నారంటే రసం అంతా కూడా అడుగున గిన్నెలోకి వెళ్ళిపోతుందండి. పైన ఓన్లీ పిప్పి మాత్రమే మిగులుతుందనమాట. ఇప్పుడు ఈ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇలా 2 సార్లు మిక్సీ పట్టుకోవడం వల్ల బీట్రూట్లో ఉండే రసం మొత్తం వచ్చేస్తుందండి. రెండోసారి మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా వడగట్టేసుకోండి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉన్నారంటే రసం మొత్తం కిందికి వెళ్ళిపోయి జల్లట్లో ఓన్లీ పిప్పి మాత్రమే మిగిలిపోతుందండి. స్పూన్తో కంటే కూడా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ నొక్కుకున్నామంటే పిప్పిలో రసం ఏమీ ఉండకుండా అడుగున మొత్తం గిన్నెలోకి వెళ్ళిపోతుంది. ఈ పిప్పిని పడేయకుండా స్నానం చేసే ముందుగా మొహానికి రుద్దుకొని స్నానం చేశారంటే మంచి గ్లోయిగా వస్తుందండి. ఇప్పుడు ఈ బీట్రూట్ రసాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు నిండుగా కార్న్ఫ్లోర్ తీసుకోండి. కార్న్ఫ్లోర్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుందండి, మొక్కజొన్న పిండి. ఇది బయట సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుందనమాట. ఇలా తీసుకున్న కార్న్ఫ్లోర్లోకి మనం తీసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని వేసుకొని కలిపేసుకోవాలి. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్ని పదాలు సరిగ్గా నోటికి తిరగవన్నమాట. సో కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని 2 కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మిగిలిన బీట్రూట్ రసాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పులు చక్కెర తీసుకోవాలి. స్వీట్ కొద్దిగా తక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు వేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు అందులోకే 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని చక్కెరని అయితే కరగనివ్వండి. కాసేపటికల్లా చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ టైంలో పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్వీట్ చేసుకోవడానికి పాకం అయితే అస్సలు ముదిరిపోకూడదనమాట. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఇంకా బీట్రూట్ మిక్చర్ ఉంది కదా, దాన్ని అయితే విస్కర్తో మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కెర పాకంలో వేసుకోండి. ఇలా చక్కెర పాకంలో వేసుకున్న తర్వాత నాన్ స్టాప్గా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. అలాగే మంట అయితే పూర్తిగా సిమ్లోనే ఉండాలన్నమాట. కాసేపటికల్లా కార్న్ఫ్లోర్ అయితే ఉడకడం స్టార్ట్ అయ్యి ఇలా జెల్లీలాగా అవుతుందండి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ గడ్డలుగా కనిపిస్తుంది. దాన్ని గరిటెతో నలిపేస్తూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండండి. 1-2 నిమిషాల కల్లా మొత్తం అంతా ఇలా గట్టిగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ టైంలో అందులోకి 1 టేబుల్ స్పూన్ మైన నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండండి. వేసి నెయ్యి మొత్తం స్వీట్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకోవాలండి. మనం కలుపుకునే కొద్దీ నెయ్యి మొత్తం అందులోకి పీల్చేసుకుంటుంది అనమాట. చూసారు కదా, కాసేపటికల్లా నెయ్యి మొత్తం పీల్చేసుకునేదనమాట. ఇలా నెయ్యి మొత్తం పీల్చేసుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మైన నెయ్యి వేసుకొని కలిపేసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. నెయ్యి వేసుకొని కలుపుకునే కొద్దీ స్వీట్ మొత్తం నెయ్యిని పీల్చేసుకొని ఉడుకుతూ ఉంటుందండి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే స్వీట్ మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే స్వీట్ మొత్తం ప్యాన్ నుంచి సపరేట్గా వచ్చింది చూడండి. ఇలా సపరేట్గా రావాలి. ఈ టైంలో మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకోండి. ఇలా ఇంకొక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం స్వీట్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి.
స్వీట్లో నుంచి ఇలా నెయ్యి బయటికి వస్తూ ఉన్నట్లయితే కనుక స్వీట్ అయితే రెడీ అయిపోయినట్లండి. మీరు గమనించినట్లయితే సైడ్ల నుంచి నెయ్యి వస్తుంది చూడండి. అలా నెయ్యి వచ్చే టైంలో కిందికి దించేసుకొని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక మౌల్డ్లోకి అయితే వేసేసుకోండి. నేనైతే ముందుగానే కొద్దిగా నెయ్యి రాసి పెట్టి అడుగున కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసి పెట్టుకున్నానండి. ఇలా మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత గరిటెతో అంతా ఈవెన్గా వచ్చేలాగా సర్దేసుకోండి. మీ దగ్గర సిలికాన్ స్పాచులా ఉంటే దాంతో ఇలా సర్దుకున్నారంటే నీట్గా వస్తుందండి. నా దగ్గర అయితే స్పాచులా లేదనమాట, అందుకని మొత్తం అంతా ఇలా స్పూన్తో పైన నీట్గా సమానంగా చేసుకుంటున్నాను. ఇలా అంతా ఈవెన్గా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు వదిలేసేయండి. 2 గంటల కల్లా స్వీట్ అయితే చక్కగా సెట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, స్వీట్ అయితే చక్కగా చల్లారిపోయి బాగా సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు స్వీట్ని డీమోల్డ్ చేసుకోవడం కోసం ఫస్ట్ కత్తితో ఇలా సైడ్ అంచులన్నీ లూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ఈ గిన్నెని రివర్స్లో పెట్టి బోర్లిచ్చి కొట్టారంటే స్వీట్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. నేను పైన ట్యాప్ చేయకుండానే స్వీట్ అయితే ఈజీగా ప్లేట్లోకి పడిపోయిందండి. ఇప్పుడు ఈ స్వీట్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకున్నారంటే బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నిజంగా చెప్తున్నా, పిల్లోళ్ళు అయితే జెల్లీ అనుకొని చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. షుగర్ హెల్దీ కాకపోయినా కూడా బయట స్వీట్లు తినే బదులు ఇలా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ స్వీట్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.